ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఐటీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు టీడీపీ నేతలు. గీతాంజలి మృతిపై తెలుగుదేశం పార్టీపై మీడియా అసత్య ప్రచారాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక గాంధీ సెంటర్లో ధర్నా చేపట్టారు. సేవ రాజకీయాలకు అలవాటు పడిన సీఎం జగన్ గీతాంజలి మృతిపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు సోదరులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నెల 7వ తారీఖున గీతాంజలి రైలు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరితే పట్టించుకుని ప్రభుత్వం ఆమె చనిపోయాక శవ రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. ఈ నెల 5వ తారీఖు జరిగిన గీతాంజలి అనే ఆవిడ సిగ్నల్ సభలో మాట్లాడిన దానికి ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు బాగా తెలుగుదేశం పార్టీకి ఆపాదించాలని చూస్తున్నారు. ఆవిడ 5వ తారీఖున మాట్లాడింది, 7వ తారీఖున ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు ఆమెను ఏమనలేదు, మామూలుగా అడిగారు, అమ్మ 5 సంవత్సరాలకి నీకు అమ్మఒడి ఎలా పడింది అని చెప్పి అడిగిన దానికి ఈరోజు ఆవిడ ప్రమాదవశాత్తు చనిపోతే దాన్ని సోషల్ మీడియా వాళ్ళు, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఆపాదించాలని చెప్పి చూస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. అలానే వచ్చి మనం చూస్తున్నామన్నా, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి 500 మంది మహిళల పైన అఘాయిత్యాలు జరిగాయి. ఇంతవరకు ఒక్కడి కూడా తేల్చలేని సిగ్గులేని ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అదే కంటిన్యూ చేస్తున్నాడు. ప్రతి ఎలక్షన్ కి తండ్రి శవంతో చేశాడు, బాబాయ్ శవంతో చేశాడు. చివరికి ఒక కార్యకర్త శవాన్ని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి ఎలక్షనీరింగ్కి వెళ్దాం అనుకునే నీచ సంస్కృతిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సజ్జాజాయి పోస్ట్ పెట్టింది 10వ తారీఖు, అమ్మాయికి యాక్సిడెంట్ అయింది 7వ తారీఖు. దాన్ని మళ్ళీ సజ్జాజాయికి, తంగిరాల సౌమ్య గారికి ఆపాదించాలని చూస్తున్న ఈ మొండితోక బ్రదర్స్ ఎంత నీచానికి దిగజారిపోతున్నారో ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఈరోజు వైఎస్ఆర్సీపీ అనే పేరు మార్చుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఎంఎస్ఆర్సీపీగా మార్చుకోండి. ఎందుకంటే మనుషుల శవాలతో రాజకీయాలు చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి 2009లో తండ్రి శవం దొరకముందే సంతకాల సేకరణ చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి 2014-19 ఎన్నికల్లో బాబాయ్ హత్యతో తన మీద దాడి చేసుకుని కోడికత్తి చేయించుకొని డ్రామాలని వ్యక్తి ఇవాళ వైసీపీ సోషల్ మీడియాలో షర్మిల సొంత చెల్లెల్ని కూడా వ్యక్తిగత హరణం చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఆమె పుట్టు గురించి మాట్లాడే నీచానికి దిగజారాడు ఈ సజ్జల భార్గవరెడ్డి. ఒకటే చెప్తున్నా, సజ్జల భార్గవరెడ్డి, నీ సోషల్ మీడియాకి నువ్వు ఐటీడీపీ అనేటువంటి సోషల్ మీడియాను చూసి నువ్వు ఉచ్చబోసుకుంటున్నావు. మేము నిజాలు చెప్తున్నావు, నువ్వు మాత్రం మార్ఫింగ్లు ఈ యొక్క విష ప్రచారాలు చేస్తా. మీరైతే మరి సొంత చెల్లినే మీ సోషల్ మీడియాతో మీ జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తా ఉండంటే మీరు మాత్రం నీతిమాలిన రాజకీయాలు చేస్తా. ఈ సవాలు మేము రాబందులు అంతరించిపోయినాయని మేము అనుకున్నాం, కానీ వైసీపీ కార్యకర్తల రూపంలో, వైసీపీ సోషల్ మీడియా రూపంలో రాబందులు జాతి బతికే ఉందని నిరూపించారు. మీరు శవాలు ఎక్కడుంటే అక్కడ పీక్కొని తినడానికి రాబందుల మాదిరిగా తయారయ్యారు. మేమే డిమాండ్ చేస్తున్నాం, గీతాంజలి మృతిలో ఆ రోజు సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. ఆ రోజు ఆ కాల్ డేటా అమ్మాయి గత నెల రోజులు కాల్ డేటా బయట పెట్టండి. రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. ఎందుకు బయట పెట్టట్లేదు మీరు? ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కాపీలో ఇంత ఇదిగా ఎఫ్ఐఆర్ కాపీలో